బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ దేశ నూతన అత్యున్నత నేతగా ఎంపికయ్యారు. ఇటీవల అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అలీ ఖమేనీ మరణించిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఏర్పడిన ఇస్లామిక్ రిపబ్లిక్లో తండ్రి తర్వాత కుమారుడు అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం ఇదే తొలిసారి. మత పెద్దలతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ నిన్న నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నిర్ణయాత్మక ఓటుతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కొత్త నేతకు దేశ ప్రజలు మేధావులు విధేయత ప్రకటించి ఐక్యతను కాపాడాలి అని అసెంబ్లీ తన ప్రకటనలో పిలుపునిచ్చింది. 50 ముజ్తబా ఖమేనీ గతంలో ఎలాంటి అధికారిక పదవిలో లేనప్పటికీ తెర వెనుక శక్తివంతమైన వ్యక్తిగా పేరుగాంచారు. ముఖ్యంగా ఇరాన్ సైన్యంలోని కీలకమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాజ్ పై ఆయనకు బలమైన పట్టు ఉంది. ఆయన నియామకం వెనుక ఐఆర్జీసీ ఒత్తిడి ఉందని కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇక ముజ్తబా నియామకాన్ని ఇరాన్ అధ్యక్షుడు సైన్యాధిపతులు స్వాగతిస్తూ ఆయనకు తమ విధేయతను ప్రకటించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి అందిస్తారు. కృష్ణహరి, ఏదైతే పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న ఈ పెను మార్పులు, ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న దాడులు, ఇవన్నీ కూడా పలు ప్రకంపనకు దారితీస్తున్న సందర్భంలో ఇటు ఇరాన్ నూతన అధ్యక్షుడి ఎంపిక పైన కూడా వివాదం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తమ దేశం లేనిదే ఇరాన్ అధ్యక్షుని ఏ విధంగా ఎన్నుకుంటారు, ఎన్నుకున్నప్పటికీ కూడా ఎక్కువ కాలం ఉండరు అని ఒక శక్తివంతమైన ఒక సంచలన ప్రకటన కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. యుద్ధం ఎప్పుడు ఆగుతుందో అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పకుండా మొత్తం ఆయన నిన్న మీడియా అడిగిన ప్రశ్నలన్నిటి కూడా ఆయన దాటవేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న ఇదే యుద్ధానికి బదులుగా ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణుల దాడిలో సౌదీ అరేబియాకు చెందిన పౌరులు కూడా మరణించిన సందర్భం కనిపిస్తోంది. 2 విదేశీయులు అక్కడికక్కడే చనిపోగా 12 మంది తీవ్ర గాయాలు పాలైన సందర్భం, అందులో ఒక భారతీయుడు, ఒక బంగ్లాదేశీయుడు కూడా ఉన్న పరిస్థితి గమనార్హం. ఆనంద్, మొత్తానికి చూస్తే ఏదైతే ఇరాక్ నూతన అధ్యక్షుడు, అట్లాగే ఇజ్రాయెల్ చేస్తున్న దాడి, అమెరికాతో కలిసి సంయుక్తంగా చేస్తున్న దాడులు చాలా అత్యంత దారుణంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధం 10వ రోజుకి చేరుకుంది. పూర్తి స్థాయిలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇప్పుడు సాధారణ పౌరుల మీద కూడా ఈ యుద్ధం బారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక నూతన అధ్యక్షుడు, ఇరాన్ సంబంధించిన మీరన్నట్టు నూతన అధ్యక్షుడు ఏం చేస్తారు, ముజ్తబా ఖమేనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా ఆసక్తిగా మారింది. ఆనంద్, కృష్ణహరి, మరి మనం చూసాం ఇప్పుడు ఇరాన్కి ఎవరు కొత్తగా సుప్రీం లీడర్ అయినా కూడా ఖతం చేస్తామని కూడా ఇజ్రాయెల్ యుఎస్ఏ ప్రకటించినటువంటి వైనం కూడా మనం చూసాం. మరోసారి ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది ఇరాన్కి సంబంధించి? ఇదే విషయం పట్ల ట్రంప్ కూడా నిన్న మీడియాకు ఒక క్లారిటీ ఇచ్చిన సందర్భం అయితే కనిపిస్తోంది. ఇరాన్ నూతన అధ్యక్షుడు ఎవరైనా సరే అమెరికా జోక్యం చేసుకుంటేనే అక్కడ మనుగడ ఉంటుంది, లేకపోతే తాత్కాలికంగానే అక్కడ పనిచేయాల్సి ఉంటుందని ఒక రకమైన హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ట్రంప్ ఎవరైనా సరే అమెరికాకు ఆమోదయోగ్యమైన అధ్యక్షుడు అక్కడ ఉండాలి, అమెరికాకి చెప్పే అక్కడ ఇరాన్ అధ్యక్షుడు ఎన్నుకోవాలి అని పరోక్షంగా ఇరాన్కి హెచ్చరికలు కూడా ట్రంప్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇరాన్ అమెరికా కనుసన్నల్లో అడుగులు వేయకపోతే ఎంతటి వారు అక్కడ పదవిలో ఉన్న అధ్యక్ష పదవిని అధిరోహించినా సరే వాళ్ళని ఖచ్చితంగా లొంగ తీసుకుంటాము, దాడులు చేస్తాము, ఇరాన్ని యుద్ధంలో ఓడిస్తాము అనే సంకేతాలు కూడా ట్రంప్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అమెరికాకి పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ సహకరిస్తుంది కాబట్టి ఏ విధంగా ఈ రూపాంతరం చెందుతుంది, యుద్ధం ఇంకా ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుంది అనేది కూడా కీలకంగా ఉంది. మొత్తానికి ఇరాన్ అధ్యక్ష పదవి అంటే ఆ దేశానికి సంబంధించిన అంతర్గత వ్యవహారం, ఆ దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశం అది. ఈ అంశాల్లో కూడా ట్రంప్ జోక్యం చేసుకుంటున్నారంటే మరి ఆ తర్వాత ఇరాన్ ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇప్పటికే చాలా వరకు
ఇరాన్ కి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ట్రంప్ చేస్తున్న ప్రశ్నల పట్ల కానీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా దేశ అంతర్గత వ్యవహారాలతో మీకేంటి సంబంధం అనడమే కాకుండా మా దేశ సార్వభౌమాధికారాన్ని కూడా ప్రశ్నించే అధికారం మీకెక్కడిది అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. చూడాలి ట్రంప్ వ్యాఖ్యలని ఇరాన్ నూతన అధ్యక్షుడు ఏ విధంగా తీసుకుంటారు, ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా ఆసక్తిగా మారింది. ఆనంద్. ఓకే కృష్ణహరి, మరి వారసత్వ రాజకీయాలకైతే ఇరాన్లో కంప్లీట్గా వ్యతిరేకత అయితే కనిపిస్తా ఉంది. దాంతోపాటు ఫైనల్గా ఈ యొక్క అంటే ఖమేనీ కుమారుణ్ణి ఎంపిక చేయడానికి గల ప్రధాన కారణం ఏమైనా ఉండొచ్చంటారా? అంటే మీరన్నట్టు ఖచ్చితంగా ఇరాన్ లో వారసత్వ రాజకీయాలకు పూర్తి స్థాయిలో ఆస్కారం లేదు. ఒకవేళ ఖమేనీ కుమారుడే కనుక అధికారం చేపట్టాల్సి ఉంటే గనక ఎప్పుడో ఆ అధికారాన్ని తీసుకునేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి చాలా వరకు కూడా సుప్రీం నాయకులందరూ కూడా ఈ వారసత్వ రాజకీయాన్ని వ్యతిరేకించారు. సో ఇలాంటి సందర్భంలో తప్పని పరిస్థితిలో తెరవెనుక ఉండి ఖమేనీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఖమేనీ మరణం తర్వాత కానీ చాలా వరకు కూడా చక్రం తిప్పింది ఇతనే, ఖమేనీ కుమారుడే. సో కాబట్టి ఇతనైతే అందరితో సమన్వయం ఉంటుంది. ఇటు మిలిటరీ అధికారులతో, సైన్యంతో, ఇటు ప్రభుత్వంతో, ఇటు ప్రజలతో ఒక సఖ్యత ఉంటుంది. కాబట్టి ఆ ఖమేనీ కుమారున్నే దీనికి ఎంపిక చేయాలని ఒక తుది నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగానే ముందుకు వెళ్తున్నారు. అయితే మీరన్నట్టు ఇరాన్ లో వారసత్వ రాజకీయాలకు ఏమాత్రం ఆస్కారం ఉండాలి. సో కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇందుకోసమే ఈ ఖమేనీని కుమారుని ఎప్పుడైతే మళ్ళీ అధికారం ఇవ్వాలని యోచిస్తున్న సందర్భంలోనే ట్రంప్ ఈ రకమైన ఘాటు వ్యాఖ్యలు చేశారనే చర్చ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. చూడాలి ఏ విధంగా ఉంటుంది. అక్కడ ఇరాన్ పౌరులు కూడా ఇతని నూతన అధ్యక్షుడు ఖమేనీ కుమారుడి అధినాయకత్వాన్ని అంగీకరిస్తారా? ఎందుకంటే అక్కడ చాలా వరకు కూడా ఖమేనీ ఒక క్రూరుడు అనే భావం ఉంది ఇరాన్ ప్రజల్లో, ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్ లో. ఇప్పుడు ఈయనను ఎలా స్వాగతిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఆనంద్. థ్యాంక్ యూ కృష్ణహరి.